ఫలం చేకూర్చు. కాలనేత మతో ధారణకై జరుగుతున్న ఈ మారణ కోపం కథానాయకులైన ఈ నాయకుల చరిత్ర నారిలో మనకు ఆదర్శవంతముగా పరమభూషణ చిన్నతనంలోని అన్ని సుఖములను కోల్పోయిన నన్ను దానిగా చేసిన శైవ గురుదేవుల రుణము తీర్చుకుని ఈ తరుణం నా మధ్య శక్తులను ప్రసాదించును స్వామి. అర్హర మహాదేవ్, అర్హర మహాదేవ్, అర్హర మహాదేవ్. నిస్వార్థ సేవా పరాయణుడిని నీతులు బోధించుకున్న వాటిని స్వార్థం ఈ లేక ఆతని నిజం దేవుల పాలనకి సామ్రాజ్యవతులమన్నమాట భగవంతుడు భవిష్యత్ కోరికలైన జరుగులో లేదు అనే సందేహము తీర్చడమే రాఘవ కారణము. అధైర్యం కాక ఏమున్నది రాఘవ గారు? రాజకులమున విధుడై పుట్టిన వారి జీవితమే స్వతంత్రము. జ్యేష్ఠులకే రాజ్యాలంట కదా. అతనికి పుట్టినవాడు అంధుడు కాను అధముడు కాను సోదరుడు ఆనదియే కాను వారలే కదా ప్రభువులు. ఇక ద్వితీయులు అంటారా? వారి ఎదుగులకు పొడుగులొద్దును వారి శిరస్సు ఆజ్ఞ వహించుకుంటూ
పలుకటకేమున్నది నాగమ్మ గారు? భవిష్యత్ కార్యం ఊహించి నిరాశతో నీ ఎదురుకొచ్చినాను. మూసుకున్న పెట్టదవేమి వివరంగా తెలియదా తమ విధానం ఆలోచిస్తాం కదా. వీరబెడక నుండి మా తమ్ముల వరకున ఆ బ్రహ్మన్న ఆలయాలను రాయబారంగా పంపుతున్నాడు. బ్రహ్మన్న అన్న మా అన్నకున్న పూజ భావం ఇంకా సంపూర్ణంగా తెలియకోలేదు. అతడు సాక్షాత్తు విష్ణుడే అని మా అన్నగారి భ్రమ. లేకున్నా ఇంకేం పలికిదవయ్యా ఆ నాయుడు దైవం ఏమిటో మీరన్న మాటలు నీవు సత్యమే కావచ్చు, కానీ అతను చూసిన ఆనందభరితుడైన అన్నగారు అర్ధరాజ్యము అంతయు అతనికే ఇచ్చిన మనము చేయవలసినదేమన్నది? చేయలేమో నేను చెప్పాడు నీ పలనాటిని ఏక చక్రాధిపత్యం ఏలవలేదన్నా దానిని నీవు నెరవేర్పగలవా? నాయకురాలందించిన ఒక్క సాహసమా 1000 సాహసములైనా చేయగలను. నీ పలనాటిని ప్రభువును ప్రతి క్షణం పట్టుకొచ్చువాడు ఆ అలరాజు ఒక్కడే. నేను చేతులతో అన్నగారిని బోధించి సతీ విచ్ఛన్నముగా నీవు నీవు అలరాజు పులి మీద దాటుకుంటుంది. అప్పుడే తేలిపోయినదయ్యా మీ గొప్పతనము. వేయి సాహసములు చేయవాళ్ళు ఇంతటి కార్యము నెరవేర్చలేక కాదు నాగమ్మ గారు. కన్న కూతుని కంటే విందుగా పెంచిన పేరమ్మ అన్యాయం ఎట్లు తెలియదునా? అట్లయినా అన్న కూతురైన పేరేదేవిని కన్న కూతురు కన్నా మెల్లగా పెంచుకున్నామన్నమాట. అవునమ్మా నాగమ్మ. అలరాజు రాకదు నీ అన్నగారు మా చెట్ల బలిదేవులకు గురజాడ కూతురుకు కట్టబెట్టిన సత్యము. ఇక నేను జీవితాంత వారి అండగా నిలిచి నరసింహరాజా ఇంత ఫిట్టాలు తెలుసు ఆగదు నరసింహరాజా. అయినా నిక్కనుగా మీ అన్నగారికి ఎంతో మొగ్గు వేయవచ్చు. మా చెట్ల బలిదేవులు వసంతనాడు నీకేన బాధపడలేదో ఆలోచించగా ఈ అన్యాయం గమనించుగా. అయినా నీకే ఈ బాధ నాకెందుకు? సర్వసంగ పరిత్యాగినైన నేను నేటితో ఈ పరిమితి కూడా తిలోదకం నుంచి ఎచ్చటిలో హాయిగా జపం చేసుకుంటూ కూర్చుంటుందా నాకెందుకు? నాగమ్మ గారు ఆగుడి. మీరన్న వాక్యములు నేను సత్యమే కావచ్చు. నేను ఈ రోజు బంధుత్వ వ్యాపకమున పడి జీవోత్సవములా జీవించినాను. నేటికి నరసింహుడే విజృంభించి స్వేచ్ఛను సర్పగలడు. నీ వంటి వారి అండదండలుగా పుట్టిన కొండలను పిండిగా వీరత్వము కార్యశీలము
తులుగు తగిన ఉపాయం ఆలోచించి రహస్య సమాలోచన మధ్య మొదలెడతాను. నేను అక్కడికే వృద్ధించదాను. ఇక నాకు సెలవు. మంచిది, వెళ్ళిరండి.